మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కావరమ్మపేట గ్రామంలో స్థానికంగా నివాసం ఉంటున్న తల్లోజ లక్ష్మి నివాసంలో గుప్త నిధులు ఉన్నాయని హైదరాబాద్ నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు చెప్పడంతో బంగారం దొరుకుతుందన్న ఆశతో గత 3 రోజుల నుంచి పూజలు చేస్తూ తవ్వకాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో గృహం నుంచి వింత శబ్దాలు రావడంతో స్థానికంగా ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో స్థానికులు డైల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 8 మందిని అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అందులో ఉన్న అనుమానితులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, గుంతలు తవ్వడానికి గల కారణాలు ఏమిటి అనే కోణంలో విచారణ జరుగుతుంది. ఇది ఇలా ఉండగా ఇంటి యజమాని మాత్రం తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో, బ్యాంకు రుణం మంజూరు కావడంతో ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో నీరు నిల్వ ఉంచుకోవడానికి సంపు కోసం మాత్రమే గుంత తీశామని చెప్పడం కొసమెరుపు. ఏది ఏమైనప్పటికీ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడం స్థానికంగా కలకలం రేపింది. స్థానిక సిఐ అదుపులోకి తీసుకున్న 8 మందిని విచారించి పూర్తి వివరాలు సేకరించి త్వరలోనే మీడియా సమావేశం పెట్టే అవకాశం ఉన్నట్లు స్థానిక సిఐ కమలాకర్ తెలిపారు. అలాగే ఎలాంటి అనుమానిత వ్యక్తులు మీ పరిసర ప్రాంతాల్లో సంచరించినా ఏదైనా ఇబ్బంది ఉన్నా డైల్ 100కు ఫోన్ చేసి వెంటనే వివరించాలని అన్నారు. పండుగ సీజన్లు మొదలవుతున్న సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఊర్ల నుంచి బయటికి వెళ్లేవారు ఇరుగు పొరుగు వారికి చెప్పి వెళ్లాలని తెలిపారు. ఈరోజు సాయంత్రం జడ్చర్ల పట్టణంలోని కౌరంపేట ఏరియాలో తాలోజీ లక్ష్మి ఇంటి లోపల గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు అట్లు ఇంటిలోకి వెళ్ళి పరిశీలించగా ఒక పెద్ద గుంత తీయడం జరిగింది. అందులో కొంతమంది 8 మంది వరకు అనుమానితులు అక్కడ ఉంటే వాళ్ళందరినీ కూడా ఆధీనంలో తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ ఆ గుప్త నిధుల కోసం తవ్వకాలకు ఉంచినటువంటి కొంత సామాను కూడా ఏదైతే నిమ్మకాయలు, అత్తరు, కొబ్బరికాయలు ఉన్నాయో వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేయడం జరుగుతుంది.